చేసుకున్నాను. మీరు చాలా జాగ్రత్త. వివేక వివేక అంటే అర్థమైందా? వే అంటే దారి వేసుకుని పోతూ అంటే కంటికి ఆనందం చేయరా బిడ్డ అని వివేకాన్ని పేరు పెట్టావు. వివేకాలో ఉన్న పరమార్థం అది. ఆయన నేతాజీని నీ పెట్టాడో తెలుసా? నే అంటే నేనున్న చదువుని, తా అంటే తావిలాగా వికసిస్తా, జీ అంటే జీవితాన్ని సరి చేసుకొని నేతాజీ అనే పేరు పెట్టాడు. ఊరికే కాదు ఈ పేర్లు, ఊరికనే కాదు. అరే పిల్లలు, మీకందరికీ ఒక హెచ్చరిక ఏంటో తెలుసా? నువ్వే నువ్వే ఎన్నిరా మార్కులు? 100కి 22 సార్. హ్యాపీ. వాడికి ఎందుకు? నాకెందుకు సార్? వాడి సంగతే నాకెందుకు? నాకు 25, మ్యాథ్స్ లో 70, సోషల్ లో 44, హిందీలో కొంచెం వెనకబడ్డాను కనుక 22 వచ్చాయి. వాడి మార్కులతో నాకేం పని? వాడికి ఫస్ట్ మార్క్ వచ్చింది రాని. మా అబ్బాయి నన్ను అడిగాడు. మా అబ్బా మధ్య కొంచెం చెప్పండి, కొట్టుకుని మీ అయ్యవారం జీవురు ఇంటికి పోతే అన్నం పెట్టదు, ఊళ్ళో కప్పటి కొట్టాలని. అయ్యా అయ్యా ఇక్కడ అమ్మాయిని చూస్తున్నాడు. ఎందుకంటే ఇది ప్రేమకు ఇచ్చి మాకు మహా పిచ్చి, అందుకే పరిగెత్త పిలవగానే వచ్చి అందులో రామసుబ్బారెడ్డి గారిని చూసి మెచ్చి తరువుకొని వచ్చా బుచ్చి. ముచ్చేది కాదు. అటువంటి చోట్ల తల్లిదండ్రులు అమ్మా మీరేనమ్మా, మై స్పీచ్ ఈజ్ ఓన్లీ టు లేడీస్. మగవాళ్ళ గురించి నేనే మాట్లాడాల. వాళ్ళు తెల్లారి 7 గంటలకి పరిగెత్తి వెళ్ళిపోయి రక్తాన్ని చెమటగా దారబోతున్నారు.